సామాన్ ఉన్న టీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయ్ పాల్, ప్రభావతి అనే 5 పేరు మీద నా కస్టడీలో ఇదే గుంటూరులో ఇక్కడికి కోతవేడు దూరంలో దారుణంగా ఏదైతే హింసించారో ఇప్పుడు మొన్న నేను గత నెలలో కంప్లైంట్ ఇవ్వటం, మొన్న 11వ తారీఖు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం, సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను గుంటూరు ఎస్పీ గారికి, అప్పుడు ఎస్పీ గారికి, ఇప్పుడు ఏదో చేంజ్ కాబట్టి ఆయనకి ఇవ్వటం, అది ఎఫ్ఐఆర్ అయింది. ఆ సందర్భంగా నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను టు సబ్స్టాన్షియేట్, అంటే నేను ఏదైతే కుట్ర అని చెప్పానో 120B నేరపూరిత కుట్ర చేశారని చెప్పానో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను నేను ఎస్పీ గారికి ఇవ్వటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. వ్యక్తిగతన కంప్లీట్ చేయమని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఎటువంటి డిలే లేకుండా we assured that investigation will be taken up. డీజీ స్థాయి అధికారులు ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి, మాజీ లేరు ఎప్పుడు. సరే, మీరు చెప్పింది ఆఫీసర్ల గురించి కాబట్టి ఒక డీజీపీ స్థాయి అధికారులు ఇద్దరు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఉండటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ జనరల్గా ఎస్పీ స్థాయి వరకు కూడా మరి గతంలో చాలాసార్లు జరిగినా ఎప్పుడైనా కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కంపల్సరీగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ ఎందుకు జరగలేదు అని నేను కూడా ప్రశ్నించాను. మీరేదో మీ ప్రభుత్వం ఒక లింక్ పెట్టారు, నేను కూడా ప్రశ్నించా. ఎందుకంటే రూల్ ప్రకారం చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని నేను కూడా నిన్న మీడియా ముఖంగా ఇది చెకప్ చేయాలి అని చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది. డెఫినెట్గా పర్హాప్స్ మేబీ ఏమన్నా ఇంకాస్త ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా సాక్ష్యాధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మేబీ కొద్ది రోజులు. అసలు ఈ లెటర్ ఏంటి, ఎన్నింటికి ఎఫ్ఐఆర్ కట్టారు, ఎన్నింటికి? ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో 9 గంటలకు కంప్లైంట్ వచ్చిందంట, 10ంటికి ఎఫ్ఐఆర్ కట్టారట. వెంటనే విజయపాల్కి ఇచ్చారట కేసు. విజయపాల్కి ఇస్తే ఎఫ్ఐఆర్ ఎవడైతే కంప్లైంట్ ఎవడైతే ఇచ్చాడో ఆయన ముందు మాట్లాడాలి. ఏంటి గురు అసలు నీ కంప్లైంట్ ఏంటంటే మాట్లాడాలంటే కనీసం మీరు చెప్పండి, ఎంత టైం పట్టదు? మాట్లాడాలి కదా. బాగా స్పీడ్గా మాట్లాడినా 2-3 గంటలు అయితే పడద్దు. అందులో మీ అందరికీ చాలా నోటోరియస్, వెరీ ఫేమస్ వీరుడు సూర్యుడు అని చెప్పుకునే బోరగడ్డ అని ఇంత చుట్టూ అంటూ ఉంటాడు కదా ఒకటి. ఇక్కడ అనిల్ కుమార్ సంతకం, సాక్షి సంతకం. అంటే సాక్షి కూడా పోలీస్ స్టేషన్లో రెడీగా ఉన్నాడు. అసలు సిఐడి ఆఫీస్ ఎన్నింటికి తెరుస్తారు? 9ంటికి వచ్చిందట, 10ంటికి ఎఫ్ఐఆర్ కట్టారట. ఆ 10 తర్వాత ఈయన సునీల్ నాయక్ అనే డిఐజీతో, బోరగడ్డ అనిల్తో స్టేట్మెంట్లు తీసుకున్నా అంట. స్టేట్మెంట్లు తీసుకునే 2 నా కొంపలో ఉన్నది. ఎలా ఉన్నది ఫ్లైట్? అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు అక్కడ రెడీగా పెట్టి 12ంటికి వెయిట్ చేసి ఏం మరి కారులోనే వచ్చాడు. మరి సరదాగా మీరు అన్నట్టు ఫ్లైట్లో రావాల్సింది, ఫ్లైట్లో రాలా, కారులోనే వచ్చాడు. వాళ్ళు దొరికేశారు. బట్ ఇన్వెస్టిగేషన్ చేసేది నేను కాదు కదా. నేను ఇచ్చిన ఇద్దరు సునీల్ కుమార్ వాళ్ళిద్దరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉన్నారు, నాకు అన్ని రిపోర్ట్. అందుకని ఫోన్ కాల్స్ అన్నీ వెరిఫై చేయమన్నా. సునీల్ కుమార్ స్పాట్లో కూడా ఉన్నాడు. కొట్టించి చిత్రీ